చైనాలో చూస్తే ఏజింగ్ పాపులేషన్ బాగా పెరిగిపోతుంది, పుట్టే పిల్లలు తక్కువైపోతున్నారు అనమాట. దాంతో చైనా వాళ్ళు కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలు కంటారో వాళ్ళు క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారనమాట. ఒకళ్ళు ఉంటే ఇంత క్యాష్, రెండు ఉంటే ఇంత క్యాష్ ఇన్సెంటివ్ ఇలా ఇస్తారు. అంతేకాదు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఇస్తున్నారనమాట. ఎక్కువ మంది పిల్లల కంటే పన్ను రైతులు కూడా ఇస్తున్నారనమాట. 1970s వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చిన చైనా ఇప్పుడు 3 చైల్డ్ పాలసీ, అంటే 1 చైల్డ్ కాదు, 2 చైల్డ్ కాదు, 3 పిల్లలు కూడా కనమని చెప్పి ప్రోత్సహిస్తుంది. 2021 నుంచి 3 చైల్డ్ పాలసీ అనేది చైనా తీసుకొచ్చిందనమాట. 3 పిల్లల కంటే చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. అయితే అక్కడ పిల్లల్ని కంటానికి మాత్రం జనం ఇష్టపడలేదు. లివింగ్ కాస్ట్లు బాగా పెరిగిపోతున్నాయి, అర్బనైజేషన్ బాగా పెరిగిపోతుంది, సోషల్ యాటిట్యూడ్స్ బాగా పెరిగిపోతున్నాయి. దీంతో ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కంటానికి ఇష్టపడలేదు. సో చైనా ప్రభుత్వం అక్కడ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. మ్యారేజెస్ గురించి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకురావాలని, బర్త్ రేట్స్ గురించి పెంచాలని చెప్పి, అదేవిధంగా చైల్డ్ నర్చరింగ్ గురించి వాళ్ళ యాటిట్యూడ్ మార్చాలని, పిల్లల్ని పెంచడం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి అందరికీ నేర్పించాలని, అలా ప్రత్యేకమైన లవ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని చెప్పి కూడా చైనా ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నిటికీ చెప్పిందనమాట. చైల్డ్ కేర్ సబ్సిడీస్ ఇస్తూ, ఫ్రీ పబ్లిక్ స్కూల్స్, ఫ్రీ ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇస్తూ, అదేవిధంగా బర్డన్ లేకుండా పిల్లల్ని ఎలా పెంచాలనే దాని మీద ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తుంది చైనా. ఇన్ని కష్టాలు పడుతుంది చైనా ఇప్పుడు దేశంలో పిల్లల సంఖ్య పెంచడానికి, జనాల సంఖ్య పెంచడానికి. ఒకప్పుడు అసలు ఆపండి, పాపులేషన్ కంట్రోల్ ఉండాలని చెప్పి గోల్ చేసిన చైనా ఇప్పుడు పిల్లలు ఎక్కువ కనమని ప్రోత్సహిస్తుంది.